చేసేస్తారు. వెళ్దామా మరి? అయిందా వాక్? అందరు ఎలా ఉన్నారు? దీప ఏం చేస్తుందా? ఫుల్ బిజీ ఉంది. ఏం చేస్తున్నావు దీప? ఫుల్ బిజీ ఉన్నావు. ఏం లే, నాది యాక్చువల్లీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది. సో రెన్యువల్ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసా. సో ఇక్కడ రెన్యువల్కి ఇక్కడే యూఎస్లోనే అప్లై చేయొచ్చు. సో విఎఫ్ఎస్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడ అప్లై చేస్తే వాళ్ళు రెన్యువల్ చేసి మనకే రిటర్న్ కొరియర్ చేసేస్తారు. వెళ్దామా మరి? సో ఎన్ని రోజులు వస్తుంది పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తే? యూజువలీ 2 weeks అంటారు. సో చూడాలి. మోస్ట్లీ 1 month. నంబర్ ప్లేట్ కూడా రెన్యువల్ చేయాలి. సో ఈరోజు చేసేస్తున్నాం అదిను. అవును చేస్తాం. మనకి ఇండియాలో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుందా లేదా అనేది మర్చిపోయా. కానీ యూఎస్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనము రెన్యువల్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ 1 year. అంటే మనం ఎక్కువ డబ్బులు కడితే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇస్తారు, లేదు ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ అక్కడక్కడ ఇట్లా ఆఫీసెస్ ఉంటాయి. సో రెన్యువల్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ చేయొచ్చు. ఏమైంది, అవ్వలేదా? ఇక్కడ ఎమిషన్ టెస్ట్కి వచ్చాము. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎమిషన్ టెస్ట్ చేస్తున్నారు. బేసికలీ ఎమిషన్ టెస్ట్ అంటే ఏం లే, వెహికల్ నుంచి పొల్యూటెంట్ ఎంత బయటకు వస్తుంది అనేది టెస్ట్ చేస్తారు. అది పాస్ అవుతానే సిటీ లిమిట్స్ లో డ్రైవ్ చేయడానికి వదులుతారు అనమాట. సో మనం రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆ టెస్ట్ కంపల్సరీ పాస్ అవ్వాలి. కాదు, మనము ఎవ్రీ ఇయర్ ఎమిషన్ టెస్ట్ చేపియాలా? కొన్ని స్టేట్ లో ఎవ్రీ ఇయర్ ఉంటుంది, కొన్ని స్టేట్ లో ఆల్టర్నేట్ ఇయర్ ఉంటుంది. బట్ మనకి అరిజోనాలో ఆల్టర్నేట్ ఇయర్ ఉంది. సో లాస్ట్ ఇయర్ మనం ఏం చేయాలి. ఓకే ఓకే, మరి రిపోర్ట్ ఇచ్చారు, పాస్ అయిందా? పాస్ అయింది. ఓకే, ఎంత చార్జ్ చేశారు? $16, అంటే అరౌండ్ 1500. యా, $16 చార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి కార్ రిజిస్టర్ చేపియాలి. ఇక్కడ దీని ఆపోజిటే డీర్ వ్యాలీ లోకల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఫ్లై చేయొచ్చు అండ్ గ్లైడర్స్ అన్ని. ఇక్కడ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ కూడా ఇది. ఇక్కడ మనము కావాలంటే ఇక్కడ ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. మనము ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై చేసే క్లాసెస్ తీసుకోవచ్చు. ఇక్కడ లోపల వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ ఏరోగార్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్. సో లోపల వెళ్ళి మనం ట్రైనింగ్కి రిక్వైర్మెంట్స్ అన్నీ ఏమి అని కనుక్కోవచ్చు. వీకెండ్ కదా, సో ఓన్లీ మండే టు ఫ్రైడేనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ. సో మనం మళ్ళీ మండే వీక్ డేలో వచ్చి ఒకసారి కనుక్కుందాము. నాకు దీపక్ చాలా ఇష్టం ఫ్లై చేయాలని. క్లాసెస్ తీసుకోవాలని ఉంది. కంపల్సరీ క్లాస్ తీసుకొని మనం సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ఒక రోజు ఫ్లై చేద్దాం. ఒక గ్లైడర్ ఫ్లై చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇది డీర్ వ్యాలీ ఎయిర్పోర్ట్ సెంటర్, ప్రైవేట్ ఎయిర్పోర్ట్. ఇది ఎవరికైనా ప్రైవేట్ క్రాఫ్ట్స్ ఉంటే వాళ్ళ కోసం అని. ఎమిషన్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్కి లోపల వచ్చేసాము. అయిందా? ఓకే. వీళ్ళు యాక్చువల్లీ థర్డ్ పార్టీ ఏజెంట్స్ అనమాట. వీళ్ళ త్రూ అప్లై చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత ఛార్జ్ చేశారు? 237. అంటే ఫ్యూ డాలర్స్ తీసుకుంటారు కానీ అడిషనల్ ఛార్జెస్. ఓకే, అడిషనల్ ఛార్జెస్ తీసుకుంటారు కానీ నో లైన్ నథింగ్. యా, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, వెళ్దామా ఇంకా ఇంటికి? లంచ్ చేద్దాం, ఆకలిస్తాం. ఇది ఇంకో షాపింగ్ సెంటర్ అనమాట. మా ఇంటి నుంచి ఒక 5 minutes అవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్యాంక్, అగైన్ గ్రాసరీస్ అన్నీ ఉంటాయి. చాలా ఆకలి అవుతుంది నాకైతే. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టా. సో ఫిష్ ఫ్రై ప్లస్ రసం రైస్. ఫిష్ విత్ రసమా? యా, సాల్మన్ ఫిష్. దీనికి కొంచెం ఉప్పు, కారము, గార్లిక్, గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టింది. రసంతో ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫ్రై అయితే సేమ్ చికెన్ ముక్కలు లాగానే ఉంటుంది. అండ్ సాల్మన్ కూడా మంచి ప్రోటీన్ అనుకుంటా కదా. అవును, హై ప్రోటీన్. ఏంటి ఆల్రెడీ రైస్ పెట్టినావు కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు?
యాక్చువల్లీ కొంచెం దోశ పిండి ఇడ్లీ బ్యాటర్ చేసుకుందామని సోప్ చేస్తున్నా. ఇడ్లీకి మినప్పప్పు 3 కప్స్ తీసుకున్నా. 3 కప్స్ రైస్కి 3 కప్స్ ఉరద్ దాల్ వేసి కొంచెం అటుకులు మెంతులు వేసి సోప్ చేస్తే ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ. వీక్ డేస్లో యూజువల్లీ బ్రేక్ఫాస్ట్కి అన్ని టైం ఉండదు కదా, సో ఈ బ్యాటర్ ఉంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఈజీ అవుతుందని చేసి పెట్టుకుంటాను. యా, నాకు కూడా చాలా రోజులు అవుతుంది దోశలు ఇడ్లీలు గుంత పొంగడాలు తిని. కొంచెం మెంతులు, పిడికంత అటుకులు వేసుకున్నా. ఇప్పుడు దీన్ని సోప్ చేసేసుకొని నైట్ గ్రైండ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఈ వీక్ అంతా మాకు దోశ బ్యాటర్ ఉంటుంది. ఓవర్ నైట్ సోక్ చేయాలి ఇప్పుడు అది? ఒక 6 అవర్స్ చాలు. ఇంత గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేస్తే రెడీ. రసం రైస్కి చాలా బాగుంటుంది కాంబినేషన్. రసం కూడా రెడీయా? వేడి వేడి అన్నంలో ఫిష్ ఫ్రై, క్రేజీ కాంబినేషన్. పెట్టుకున్నావా? ఎలా ఉంది టేస్ట్ చూడు ఒకసారి. బాగుందా? ఓకే, చలో మరి. ఫుల్ ఫ్లెడ్జ్గా లంచ్ ఎంజాయ్ చేసాము. ఫిష్ ఫ్రై మరి రసమ్. ఇప్పుడు అలానే వాక్ చేద్దామని కమ్యూనిటీ సెంటర్కి వెళ్తున్నాం. మాకు కమ్యూనిటీ సెంటర్ జస్ట్ మన కమ్యూనిటీ పక్కకే ఉంటుంది. మొత్తానికి 4 గేట్స్ ఉంటాయి. సో ఇది సౌత్ ఎంట్రన్స్లో పక్కకి కమ్యూనిటీ సెంటర్ అటాచ్డ్గా ఉంటుంది. ఇది మా కమ్యూనిటీ స్కూల్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మొన్నటి వరకు యోహాన్ మా అక్క కొడుకు ఇక్కడే వచ్చేటోడు స్కూల్కి. ఇక్కడ 1st గ్రేడ్ నుంచి 8th గ్రేడ్ వరకు ఉంటుంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్. మంచి ర్యాంకింగ్ కూడా ఉంది. ఇక్కడ యుఎస్లో స్కూల్స్ మంచి స్కూల్ ఎలా మేకౌట్ చేస్తారంటే ప్రతి ఒక్క స్కూల్కి గ్రేడింగ్ ఇస్తారనమాట. 1 to 10 గ్రేడింగ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ గ్రేడింగ్ స్కూల్ రేటింగ్స్ ఉంటాయి. ఈ స్కూల్ రేటింగ్ వచ్చేసి 9 ఉంది అవుట్ ఆఫ్ 10. సో మంచి స్కూల్ గ్రేడింగే. మేము ఇక్కడ ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా మేము స్కూల్ జోన్స్, స్కూల్ రేటింగ్స్ అన్నీ చూసామన్నమాట. సో ఇది క్లోజెస్ట్ నియర్ బై మాకు. ఇదే మా కమ్యూనిటీ సెంటరు. అది క్లబ్ హౌస్, వెనకాల గ్రౌండ్, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ అంతా ఉంటుంది. ఓకే, కాసేపు అలా వాక్ చేసుకుంటూ సన్సెట్ అవుతుంది. ఇప్పుడే సన్సెట్ చూద్దాం. చల్లగా ఉంది కదా వెదర్. యా, క్రిస్మస్ అయిపోయినా ఇంకా డెకోర్ అలానే ఉంది. యాక్చువల్లీ మాకు ఇక్కడ క్లబ్ హౌస్లో పాటు ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. మనం రెంట్ చేసుకోవచ్చు. దీని లోపల హాల్ ఉంటుంది. ఎన్ని అవర్స్ కావాలన్నా రెంట్ చేసి పార్టీస్ అవి హోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చి అవుట్డోర్ పార్టీ చేసుకోవాలంటే ఇది రెంట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఫెసిలిటీస్. ఇది ఇండోర్ హాల్ అన్నమాట. దీని లోపల మనకి కిచెన్ కూడా ఉంటుంది. మన కుకింగ్ చేయాలన్నా చేసుకోవచ్చు. యా, పార్టీస్ హోస్ట్ చేసినప్పుడు కుకింగ్కి, ఫుడ్కి అన్ని కిచెన్ కూడా ఉంటుంది లోపల. అటు సైడ్ ఇంకోటి బార్బిక్యూ, అవుట్డోర్ పార్టీకి కూడా ఇంకా బార్బిక్యూ అవన్నీ ఉంటాయి అటు సైడ్. యా, ఇది మాకు పూల్. కీస్ తెచ్చావా? ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేయట్లే. లేదంటే చాలామంది సమ్మర్లో చాలామంది ఉంటారు యాక్చువల్లీ. ఈ పూలు కిడ్స్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. చాలా డీప్ ఉండదు. చాలా వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇట్ సైడ్ అంతా 4 feet వరకు ఉంది. అటు యా. అండ్ ఇది చిన్న జకూజీ, హీటెడ్ పూల్ లాగానే ఉంటుంది. ఇది చిన్నపిల్లల కోసం అని. అండ్ దెన్ ఆడుకోవడానికి అన్నీ. దీని వెనకాల మాకు టెన్నిస్ కోర్ట్ అదన్నీ ఉంటుంది. ఇక్కడ యోగా క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కమ్యూనిటీ సెంటర్లో. నాకు ఇండోర్ కన్నా ఈ అవుట్డోర్
పార్టీ హాలే బాగుంది కదా. చాలా బాగుంది. మేము లాస్ట్ టైం ఇక్కడ దివాళీ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకొని ఉండే, కమ్యూనిటీ వాళ్ళంతా దివాళీ ఈవెంట్ హోస్ట్ చేశారు ఇక్కడ. సో మొత్తం ఈ ప్లేస్ని డెకోర్ చేసి ఈవెంట్ జరుపుకున్నాం. మా కమ్యూనిటీలో డాగ్ పార్క్సే 2 ఉంటాయి. అసలు డాగ్స్కి ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. డాగ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా అన్ని మొత్తము. అండ్ పక్కకే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ వాలీబాల్ కోర్ట్. ఇది వచ్చి బాస్కెట్బాల్ కోర్ట్. అప్పుడప్పుడు వీకెండ్ వచ్చి సరదాగా అట్లా ఆడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఉన్నప్పుడల్లా. అక్కడ వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది. యా, వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. ఇటు సైడ్ ఏమో లాంగ్ టెన్నిస్ ఇంకా పికిల్ బాల్ 2 ఉన్నాయి మనకి. యా, మనకి ఇంకో గ్రౌండ్ కూడా ఉంది కింద, తెలుసా అది? అవును, అది వాకింగ్ ట్రైల్. ఇది వాలీబాల్ కోర్ట్. కిందకి వెళ్దామా? వాకింగ్ ట్రైల్లో వాక్ చేద్దామా? యాక్చువల్లీ పెద్ద వాకింగ్ ట్రైల్ ఉంటుంది. యా, ఇక్కడ డ్రోన్ షాట్స్, డ్రోన్తో ఆడుకోవడానికి లేదంటే కిడ్స్తో ఆడుకోవడానికి వాక్ చేయడానికి వస్తూ ఉంటాము. దీంతో పాటు ఇక్కడ వెనకాల మాకు బార్బిక్యూ ప్లేస్ ఉంది, ఒక సిట్అవుట్ ఏరియా లాగా. అండ్ బార్బిక్యూ చేసుకోవడానికి బార్బిక్యూ మిషన్స్. మనకి మన బ్యాక్ యార్డ్లో ఉంది కదా, సో ఇది అయితే ఇన్బిల్ట్ బార్బిక్యూ. గ్యాస్ కనెక్షన్స్ అంతా వాళ్ళే ఇచ్చుంటారు. మనం జస్ట్ బార్బిక్యూ చేసుకోవాలంటే వచ్చి చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫైర్. శాండీ చూసారు అక్కడ కమ్యూనిటీ సెంటర్ రాగానే ఎప్పుడు చూసినా డ్రోన్ ఎగరేస్తూ ఉంటాడు, డ్రోన్తో ఆడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నాడు. మాకు ఈ కమ్యూనిటీ సెంటర్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే వచ్చేసి ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది. అక్కడ మనం పార్కింగ్ లాట్ ఉంది కదా, ఆ పార్కింగ్ లాట్ మొత్తము ఫార్మర్స్ మార్కెట్. అంటే లోకల్ వెండర్స్ అందరూ వచ్చి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. సో మంత్లీ ఫస్ట్ సండే వస్తే మంచి బాగుంటుంది ఎక్స్పీరియన్స్. లోకల్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. సన్సెట్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఏం చేస్తున్నావు? డ్రోన్ ఎగరేస్తున్నావా? అయిందా వాక్? ఓకే, వెళ్దామా ఇంకా? వెళ్ళిపోమా. యా.